ఈ ట్రంప్ మామని యుఎస్ ని ఉద్ధరిస్తాడని చెప్పి ప్రెసిడెంట్ చేసినట్లేదు, మన ఇండియా పైన కక్ష తీర్చుకోవడానికి ప్రెసిడెంట్ చేసినట్టుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బ్యాక్ టు బ్యాక్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ కి భారీ లాసులు వచ్చాయి. పాకిస్తాన్ కి అప్పు కావాలి అన్నప్పుడు ట్రంప్ మామ వరల్డ్ బ్యాంక్ నుంచి దగ్గరుండి మరి సంతకాలు పెట్టించి మరి పాకిస్తాన్ కి అప్పు తీర్చినాడు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, యుఎస్ నుండి ఇండియాకి కానీ లేదంటే అదర్ కంట్రీస్ కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 5% ట్యాక్స్ యుఎస్ గవర్నమెంట్ కి కట్టాలి. అంటే ₹1,05,000. చెప్పాలంటే యుఎస్ లో మాక్సిమం మన ఇండియన్సే ఉన్నారు. అంటే మన ఇండియన్స్ ఇండియాకి ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయాలంటే ₹5,000 ట్యాక్స్ కట్టాలి. అండ్ ట్రంప్ చేసిన మూడో స్టేట్మెంట్ ఏంటంటే ప్రెసెంట్ అయితే చైనాకి యుఎస్ఏ కి అంత రిలేషన్షిప్స్ ఏం బాలేదు. అండ్ ఐఫోన్స్ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్లీ చైనాలోనే ఉంటది. ఇంకా యాపిల్ ఫైనల్ గా $1.5 బిలియన్ ఇన్వెస్ట్ చేసి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన ఇండియాలో పెట్టాలనుకునింది. ఈ ట్రంప్ ఏం చేశాడంటే టిమ్ కుక్ ని కలిసి ఈ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇండియాలో పెట్టకూడదు, యుఎస్ లోనే పెట్టాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ రీసెంట్ గా ఇచ్చిన 4వ స్టేట్మెంట్ ఏంటంటే అదర్ కంట్రీస్ నుంచి ఎవరైతే యుఎస్ వచ్చి చదువుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అండ్ అందరూ భయపడాల్సిన సర్క్యులర్ ఇది. మీరు గనక అమెరికా నుంచి ఈ దేశానికి స్టూడెంట్ వీసా తీసుకొని వస్తే మీరు తీసుకున్న కోర్స్ లో మీరు డ్రాప్ అవుట్ అయినా, ఒకవేళ చిన్న బ్రేక్ తీసుకున్నా, అంతెందుకు కాలేజ్ బంకు కొట్టినా మీ వీసాస్ అన్ని క్యాన్సిల్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ట్రంప్ మామ ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ పైన మీ అభిప్రాయం ఏందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి సోషల్ ఇష్యూస్ ప్రతిరోజు నా నుండి మీ దాకా మీ ఫీడ్ లోకి రావాలనుకుంటే ఇప్పుడే మన సన్నీ వైటీ పేజ్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.